ఫీల్డ్ ఈవెంట్స్ లో సింబల్స్ ఉంటాయి. సింబల్స్ ఏ విధంగా చూపిస్తారు కాంపిటీటర్స్ కి స్కోర్ షీట్ లో ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ లో సింబల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఫస్ట్ అనేది డిఎన్ఎఫ్ did not finish దీన్ని ఈ విధంగా చూపిస్తారు. ఇది కేవలం ట్రాక్ ఈవెంట్ కి సంబంధించింది. 400 మీటర్స్ కానీ 200 మీటర్స్ కానీ 1000 మీటర్స్ కానీ రన్ చేస్తున్నప్పుడు వాడు ఒక అథ్లెట్ అనేవాడు రేస్ అనేది కంప్లీట్ చేయకపోతే ఈ విధంగా డిఎన్ఎఫ్ అనేది చూపించడం జరుగుతుంది. సో దాన్ని డిఎన్ఎఫ్ అంటారు. నెక్స్ట్ డిక్యూ disqualified అంటారు. డిస్క్వాలిఫైడ్ స్ప్రింట్స్ ఈవెంట్ లో కానీ లేదంటే ఎక్కువగా మనకి ఫౌల్స్ జరుగుతుంటాయి. కంబైన్ ఈవెంట్ లో కానీ రెండో ఫౌల్స్ కి కంబైన్ ఈవెంట్ లో ఏమైనా జరిగినట్లయితే ఆ అథ్లెట్ డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అట్లాగే స్ప్రింట్స్ ఈవెంట్ లో కూడా ఫస్ట్ ఫౌల్ కి అథ్లెట్ అనేది డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అనివార్య కారణాల జరిగినా కూడా ఒక అథ్లెట్ ని డిస్క్వాలిఫై చేసినప్పుడు ఆ కాంపిటేటివ్ ఎదురుగా ఈ విధంగా డీక్యూ అని చెప్పడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ సింబల్ ఇది కేవలం ఈ సింబల్ అనేది వ్యాలిడ్ ట్రయల్స్ అంటారు. దీన్ని వ్యాలిడ్ ట్రయల్స్ అంటారు. వ్యాలిడ్ ట్రయల్స్ ఇది ఈ ట్రయల్స్ అనేది కేవలం దేనికి సంబంధించిందంటే వ్యాలిడ్ ట్రయల్స్ అనేది జంప్స్ ఈవెంట్స్ సంబంధించింది. జంప్స్ అంటే పోల్ వాల్ట్ అలాగే హై జంప్. పోల్ వాల్ట్ అలాగే హై జంప్. పోల్ వాల్ట్ హై జంప్ కూడా ఇది సంబంధించింది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇది కూడా ఫెయిల్డ్ ట్రయల్స్ అంటారు. దీన్ని ఫెయిల్డ్ ట్రయల్స్. ఆ విధంగా ట్రయల్స్ ఉన్నట్లయితే సింబల్ చూపించినట్లయితే అటువంటి జంప్ అనేది నమోదు చేయు ఒక ఫౌల్ అనేది చూపించడం జరుగుతుంది. ఫౌల్ అంటే అర్థం ఏంటంటే ఈ విధంగా చూపించడం జరుగుతుంది సింబల్. ఇది కూడా హై జంప్ కి సంబంధించింది, పోల్ వాల్ట్ కి సంబంధించింది. ఫెయిల్డ్ ట్రయల్స్ అంటారు దీన్ని. ఫెయిల్డ్ ట్రయల్స్. నెక్స్ట్ పాస్. ఈ సింబల్ అనేది పాస్. ఈ పాస్ అనేది దేనికి సంబంధించిందంటే ఇది కూడా హై జంప్ కి పోల్ వాల్ట్ కి సంబంధించింది. అథ్లెట్ అనేవాడు నేను ఒక హైట్ కి నా యొక్క రికార్డు ప్రీవియస్ రికార్డు గుర్తించుకొని లేదా నీ యొక్క ప్రాక్టీస్ బట్టి నేను నా రికార్డుగా నా మైండ్ లో ఉంచుకొని దాని అనుగుణంగా ఏం చేస్తానంటే అథ్లెట్ అనేవాడు దానికన్నా తక్కువ హైట్ పెట్టినట్లయితే దాన్ని నేను పాస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా పాస్ అని చెప్తే ఆ కాంపిటీటర్స్ ఎదురుగా అనేది ఈ విధంగా అనేది చూపించడం జరుగుతుంది సింబల్. నెక్స్ట్ ఆర్. స్మాల్ ఆర్. రిటైర్డ్ competition. Retired from competition. CE అంటే కంబైన్డ్ ఈవెంట్ ఆర్ ఫీల్డ్ ఈవెంట్. కంబైన్డ్ ఈవెంట్ ఆర్ ఫీల్డ్ ఈవెంట్. కంబైన్డ్ ఈవెంట్ లో కానీ ఫీల్డ్ ఈవెంట్ లో కానీ రిటైర్ అయినట్లయితే ఈ విధంగా స్మాల్ ఆర్ అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్యూ. క్వాలిఫైడ్. క్యూ మీన్స్ అంటే క్వాలిఫైడ్ ప్లేస్ ఇన్ ట్రాక్ ఈవెంట్. ఇది పెద్ద క్యూని ఏ విధంగా చూపిస్తారు క్వాలిఫైడ్ ప్లేస్ ఇన్ ట్రాక్ ఈవెంట్. అలాగే స్మాల్ క్యూ క్వాలిఫైడ్ ప్లేస్ మనకి ఏమవుతుంది ఇక్కడ టైం. క్వాలిఫైడ్ టైమ్ ఇన్ ట్రాక్ ఈవెంట్స్. సో బాగా గుర్తించుకోవాలి మీరు. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. పెద్ద క్యూ వచ్చేసరికి క్వాలిఫైడ్ ప్లేస్ ఇన్ ట్రాక్ ఈవెంట్, అలాగే చిన్న క్యూ వచ్చేసరికి క్వాలిఫైడ్ టైమ్ ఇన్ ట్రాక్ ఈవెంట్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్యూఆర్. క్యూఆర్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ నెక్స్ట్ రౌండ్
advanced next round by referee. Advanced next round by referee. పెద్ద క్యూ స్మాల్ క్యూ అలాగే పెద్ద ఆర్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ నెక్స్ట్ రౌండ్ బై రెఫరీ. నెక్స్ట్ క్యూజే అడ్వాన్స్డ్ నెక్స్ట్ రౌండ్ బై జ్యూరీ APL jury of APL. Yes, jury of APL. Advanced next round by jury of APL. Okay. Next, ఈ సింబల్ నీ బెండ్ అంటుంది. నీ బెండ్ ఇది రేస్ వాకింగ్ సంబంధించింది. రేస్ వాకింగ్ కి సంబంధించింది. నెక్స్ట్ ఈ సింబల్ వచ్చేసరికి లాస్ ఆఫ్ కాంటాక్ట్ ఇది కూడా రేస్ వాకింగ్ కే సంబంధించింది. నెక్స్ట్ YC yellow card YC. YR నెక్స్ట్ YR కాదు YRC అంటారు దీన్ని. YRC సెకండ్ yellow card. నెక్స్ట్ RC రెడ్ కార్డ్. ఎస్ ఇవన్నీ కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఈవెంట్ లో అథ్లెట్ కి ఈ విధంగా డిస్క్వాలిఫై అయినా కూడా మంచి రికార్డ్స్ అయినా కూడా లేదా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు కూడా లేదా జంప్ వ్యాలిడా నాట్ వ్యాలిడా ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ లో సింబల్స్ వేసేసి స్కోర్ షీట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇది ప్రీవియస్ వీక్ లో కూడా చాలా బిట్స్ అనేది దీని మీద అడగడం జరిగింది. DNF అంటే ఏంటి, డిడ్ నాట్ ఫిట్స్ అని, లాస్ ఆఫ్ కాంటాక్ట్ కానీ, నీ బెండ్ కానీ, ఇవన్నీ వైసే కానీ ఇవన్నీ కూడా అడగడం జరిగింది. ఇది ఖచ్చితంగా దీని మీద మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడుగుతూనే ఉన్నారు. ఇది మనకి ఖచ్చితంగా మనం ఈ సింబల్స్ అనేది ఖచ్చితంగా మనము ఐడెంటిఫై అనేది చేసుకోవాలి, గుర్తించుకోవాలి.